హలో అండి. మీకోసం ఒక చక్కని కథ. శారదా, ఏమిటి ఆలోచిస్తున్నావు? బాబు ఎప్పుడు వస్తాడనా? పిచ్చిదానా, ఎందుకే అంత పిచ్చి ప్రేమ పెట్టుకున్నావు అంటూ భార్య ప్రక్కన కూర్చున్నాడు సీతారామయ్య. నన్నంటారు కానీ మీకు మాత్రం లేదేమిటి? రోజు పోస్ట్ మాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావటం నాకు తెలీదా? ఒకసారి మీ ముఖం అద్దంలో చూసుకోండి, తెలుస్తుంది. కొడుకు మీద ప్రేమతో మీలో మీరే ఎలా బాధపడుతున్నారో అర్థమవుతుంది. అసలు వాడి నుండి ఉత్తరం వచ్చి ఉంటే ఇంత బెంగ ఉండేది కాదు మనకు. భర్త గుండెల మీద తలపెడుతూ అంది శారద. శారదా, నువ్వేం బాధపడకు, వాడు త్వరలోనే వస్తాడు. అందుకే ఉత్తరం రాయటం లేదేమో అంటూ భార్యను సముదాయించాడు. కానీ అతని మనసులో కూడా కొడుకుని చూడాలనే తపన రోజు రోజుకు పెరిగిపోతుంది. వెళ్ళినవాడు వెళ్ళినట్లే ఇంతవరకు రాలేదు. వెళ్ళి కూడా 8 సంవత్సరాలవుతుంది. ఇన్నాళ్ళు ఉత్తరాలు రాసేవాడు. ఏమైందో ఏమో ఈ మధ్య అసలు ఉత్తరాలు రాయటం లేదు. ఏమైందోనని భయం పట్టుకుంది. ఎవరినైనా అడుగుదామన్నా ఎవరికి తెలుసని చెప్పటానికి. అందుకే భగవంతుని మీద భారం వేసి ఎదురు చూస్తున్నారు కొడుకు రాక కోసం. సీతారామయ్య శారదలకు దేవుణ్ణి కోరగా దక్కిన ఏకైక సంతానం మధు. ఎంతో అల్లారుముద్దుగా పెంచారు. కొడుకు పెద్ద చదువులు చదివి ప్రయోజకుడు కావాలని పట్టుబట్టి పై చదువుల కోసం విదేశాలకు పంపారు. వెళ్ళాక ఉత్తరాలు రాయటం మొదలుపెట్టాడు. బాగానే ఉన్నాను, మంచిగా చదువుకుంటున్నానని చెప్పేవాడు. అలా అలా చదువైపోయి ఉద్యోగం వచ్చింది. ఇప్పట్లో రావటానికి లేదు, వీలు చూసుకుని వస్తానని రాసేవాడు. ఆ ఉత్తరాలను చూసుకుని ఎంతో సంబరపడిపోయేవారు. డబ్బు పంపిస్తున్నాడు కానీ దాని తర్వాత ఉత్తరం రాలేదు. అందుకే వాళ్ళ మనసులో లేదు. అలా ఎదురు చూస్తూ 6 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరం తెచ్చిచ్చాడు. దాన్ని చూడగానే కొడుకు వచ్చినంతగా సంబరపడిపోయాడు సీతారామయ్య. శారద చూడలేదు. ఆమెను ఉడికించాలని, శారదా, ఒక మంచి వార్త, ఏమిటో చెప్పుకో చూద్దాం, వంటింటి గడపలో నిల్చొని అడిగాడు. చెప్పనా? ఈరోజు ఉదయం మీ స్నేహితుడు రాఘవన్నయ్య వచ్చి తన కూతుర్ని మన మధుకి ఇవ్వటానికి అడగటానికి వచ్చారు. మీరు లేరని మళ్ళీ వస్తానని చెప్పాడు. అదే కదా మీరు చెప్పాలనుకున్నది అంది శారద. అవును, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. వాళ్ళ అమ్మాయి మన మధుకి తగిన జోడీ అవుతుంది. అది సరే, నేను అడిగిన దానికి జవాబు చెప్పవాయ్ అన్నాడు ఊరిస్తూ. ఏమిటండి, నన్ను గాబరా పెట్టకుండా మీరే చెప్పండి అంది. మన మధు వస్తున్నట్లు ఉత్తరం రాశాడాయ్. ఆ మాట వినగానే శారద ఆనందానికి అవధుల్లేవు. అనుకున్న సమయానికి వెళ్ళి అమ్మాయిని చూసి తాంబూలాలు పుచ్చుకున్నారు. అమ్మాయి పద్మ, కుందనాల బొమ్మలాగా ఉంది, లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది అనుకున్నారు దంపతులు. అదే మాట వాళ్ళతో అన్నారు. వాళ్ళు ఆనందపడుతూ, మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు, మీలాంటి అత్తామామలు దొరకడం అది ఏ జన్మలోనో చేసుకునే పుణ్యం అన్నారు. లగ్నానికి ముహూర్తాలు కూడా చూసుకుని మరీ కదిలారు శారద సీతారామయ్య. కొండెక్కినంత సంబరంగా ఉంది శారదాకు. పెళ్లికి ఏమేమి చెయ్యాలో, ఎవరెవరిని పిలవాలో, అమ్మాయికి నగలు ఏమి చేయించాలో అన్నీ సీతారామయ్యకు చెబుతుంది. కానీ సీతారామయ్యకి మనసులో ఏదో అనుమానం పట్టి పీడిస్తుంది. మధు ఒప్పుకొని ఆ అమ్మాయిని చేసుకుంటే వాడంత అదృష్టవంతుడే ఉండడు. ఎదురు చూస్తుండగానే మధు వచ్చే రోజు రానే వచ్చింది. శారద కాలు కాలిన పిల్లిలాగా ఇంట్లోకి బయటకు తిరుగుతోంది. మధుకు ఇష్టమైన వంటకాలన్నీ చేసింది. భోజనం కూడా చేయకుండా ఎదురు చూస్తూ కూర్చున్నారు ఇద్దరు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి ముందు టాక్సీ ఆగింది. పరుగు పరుగున వచ్చింది శారద టాక్సీ దగ్గరకు. ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెనక్కి వెళ్ళింది. సీతారామయ్యకి అర్థం కాలేదు ఎందుకలా వెనక్కి వచ్చిందోనని అనుకుంటున్నాడు. చాలా నెమ్మది స్వభావం కలవాడు కనుక ఓపికతో చూస్తున్నాడు. మధు టాక్సీ నుండి దిగాడు, చంకలో ఒక చిన్న బాబుతో. ఆ వెనకాలే చిన్న పాపనెత్తుకుని దిగింది ఒక అమ్మాయి. టాక్సీ వెళ్ళిపోయింది. నోట మాట రాక అలాగే చూస్తుండిపోయిన తల్లిదండ్రుల వద్దకు వచ్చి, ఏమిటి నాన్న అలాగే నిలబడిపోయారు, పదండి లోపలికి అంటూ ముందుకు నడిచాడు మధు. అతని వెనకాలే వెళ్ళింది ఆ వచ్చిన అమ్మాయి. చివరిగా వెళ్ళారు శారద సీతారామయ్య. ఎవరి కోసం ఇన్నాళ్ళు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూశారో అతనే వచ్చి ఎదురుగా నిల్చున్న పరాయి వాడిలా కనిపిస్తున్నాడు. వాళ్ళ సంతోషమంతా ఆవిరైపోయింది. జీవం లేని బొమ్మలుగా చూస్తూ నిల్చున్నారు. నాన్న, బాగున్నారా? ఏమిటి ఎవరో పరాయి వాడిని చూస్తున్నట్లు చూస్తున్నారు? అమ్మా, ఏమిటమ్మా నువ్వు కూడా మౌనంగా ఉన్నావు? కోపంగా ఉందా నా మీద మీకు? చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చానని అడిగాడు మధు. ముందుగా సీతారామయ్య తేరుకుని, అదేమిటి బాబు, మాకెందుకుంటుంది నీ మీద కోపం? చాలా రోజుల తర్వాత చూస్తున్నాం కదా,
అందుకే ఆనందంతో నోటమాట రావటం లేదు. అంతే కదూ అన్నట్లుగా భార్య వైపు చూశాడు. అవును అన్నట్లుగా తల ఊపింది శారద. అమ్మా, ఇదిగో నీ కోడలు సవిత, మనవరాలు మనవడు పరిచయం చేశాడు మధు. విషయం ఎప్పుడో బోధపడింది, అందుకే నోరు మూతపడిపోయింది వాళ్లకు. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు మీకు కోపం వచ్చినట్లుంది, కానీ చెప్పేంత వ్యవధి లేకుండా జరిగిపోయింది మా పెళ్ళి. సంజయ్షి చెప్పుకున్నాడు. అవునరా, మాకు చెప్పేంత తీరిక నీకెక్కడుంటుంది? 2 పిల్లలు పుట్టే వరకు కూడా నీకు చెప్పాలనిపించలేదన్నమాట. చాలా బాగుందిరా. అసలు మేమంటూ నీకు జ్ఞాపకం ఉన్నామా అంది ఆవేశంగా. శారదా, ఎందుకే అలా బాధపడతావు? అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాలు వచ్చాక బిడ్డలా పిచ్చి భ్రమలు పెట్టుకోవద్దని నీకు ఏనాడో చెప్పాను. వాడు పెద్దవాడయ్యాడు, వాడికి నచ్చినట్లుగా వాడు ఉండాలనుకుంటున్నాడు. దాని గురించి నువ్వు ఆలోచించి మనసు పాడు చేసుకోకు. పిల్లలు తెలిసి తెలియక తప్పు చేస్తే క్షమించే పెద్ద మనసు మనకుంది చాలు. అయినా ఇందులో మధు కొత్తగా చేసిందేముంది? లోకంలో జరిగేదే వాడు చేశాడు. ఇది లోకసహజం శారదా అన్నాడు సీతారామయ్య. పైకి అలా చెప్పాడే కానీ ఆయనకు చాలా బాధగా ఉంది. నిండు కుండలా తొనకడు. అది కాదు నాన్న, ఇంత చిన్న విషయానికే అంతగా బాధపడుతున్నారు. నేనేం కాని పని చేయలేదు కదా అన్నాడు మధు. అవునవును, నువ్వు కాని పని ఎందుకు చేస్తావు? చాలా మంచి పని చేశావు. శారదా, నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ తీసుకురా. శారదా మాటకు మధ్యలోనే అడ్డువస్తూ అన్నాడు సీతారామయ్య. అది కాదండి, మనం తాంబూలాలు పుచ్చుకున్నాం, మరి వాళ్లకు ఏం సమాధానం చెబుదాము అంటూ కళ్ళల్లో నీళ్లు స్రవిస్తుండగా ఆపుకోలేక లోపలికి వెళ్ళిపోయింది. ఏమిటి నాన్న, అమ్మ ఏవో తాంబూలాలు అంటుంది, ఎవరికి అడిగాడు మధు. ఆహా, ఏమీ లేదు. ఈ మధ్య మీ అమ్మకు మతిమరుపు ఎక్కువైంది, అందుకని ఏవేవో అంటుంది అని చెప్పాడే కానీ మనసు గిలగిలా కొట్టుకుంది శారదా గురించి అలా చెప్పినందుకు. 2 రోజులు గడిచిపోయే కానీ ఎవరికి వారు ముక్తసరిగా మాట్లాడుకున్నారు. సవిత అసలు మాట్లాడనే లేదు పెద్దవాళ్లతో. పిల్లలకు ఇంకా మాటలు రావు కాబట్టి వాళ్ళను కనీసం ఎత్తుకోమని కూడా అనలేదు. మనవడు మనవరాల్ని దగ్గరకు తీసుకోవాలని ఉన్నా మనసు పడే వేదంతో వాళ్ళను ప్రేమగా గుండెలకు హత్తుకోలేకపోయారు శారద, సీతారామయ్య. నాన్న, నేను మీతో కొంచెం మాట్లాడాలి. నాకు ఎక్కువ రోజులు సెలవులు లేవు, 3 వారాలే ఇచ్చారు. సవిత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి, అందుకని అంటూ నసగసాగాడు మధు. ఏమిటి బాబు సందేహిస్తున్నా? ఏదో అడగటానికి చెప్పు, విషయం ఏమిటో అన్నాడు. ఒక్క క్షణమాగి చెప్పడం మొదలుపెట్టాడు మధు. నేను ఎలాగో అమెరికాలోనే సెటిల్ అవ్వాలనుకున్నాను, అందుకని అక్కడే పెద్ద ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నాను. మరిక్కడ ఇంత ఆస్తి వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఇది తీసివేస్తే నాకు అప్పులు చేయవలసిన అవసరం ఉండదు అనుకుంటున్నాను. ఏమంటారు అడిగాడు మధు తల్లిదండ్రులను ఉద్దేశించి. పరిస్థితి అర్థం కావటానికి ఎంతోసేపు పట్టలేదు సీతారామయ్యకి. కానీ శారదాకు అర్థం కాలేదు. అదేమిట్రా, మాకున్నది నువ్వే కదా, ఆ ఆస్తంతా నీదే. అయినా మేము మాత్రం ఇక్కడే ఉండి చేసేదేముంది కనుక అందరం ఒకే దగ్గర ఉందాం అన్నది శారద సంతోషంతో. అయ్యో అత్తయ్య గారు, అక్కడ అందరం ఉండటానికి కుదరదు, అందుకే మా వాటా మాకు ఇస్తే తీసుకుని వెళ్తాం. అయినా మీరక్కడ ఉండలేరు అంది సవిత. అప్పటి వరకు నోరు మెదపని ఆమె భర్త ఎక్కడా ఒప్పేసుకుంటాడో అని. అయితే మమ్మల్ని ఇక్కడే వదిలేసి మీ ఆస్తి మీరు తీసుకుపోతారా? ఏమండి, విన్నారా వాళ్ళు ఏమంటున్నారో? గొంతు బాధతో పూడుకుపోగా అంది శారద భర్తతో. శారదా, నీకు నేనున్నాను కదా, నీకెప్పుడో చెప్పాను పిచ్చి భ్రమలు పెట్టుకోవద్దని అంటూ. మధు, ఆస్తి మొత్తం నీ పేర ఎప్పుడో రాశాను, కానీ మా తదనంతరం అది నీకు వస్తుంది. నాకు తెలుసు ముందు ముందు ఇలాంటి పరిస్థితి వస్తుందని. అప్పుడు ఆస్తిని చూసైనా ఎవరైనా గుప్పుడు మెతుకులు పెట్టకపోతారా అని అనుకున్నాను నేను. అనుకున్నదే జరిగింది అన్నాడు నిష్ఠూరంగా సీతారామయ్య. ఒకవైపు భార్యను ఓదారుస్తూనే, ఒరే మధు, నీ వాటా నీకిస్తే వెళ్ళిపోతావా? నీకోసం ఎంతగా పరితపించామో తెలుసా? కళ్ళల్లో వత్తులు వేసుకున్నట్టుగా నీకోసం చూడని రోజు లేదు. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. చివరి రోజుల్లో మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతావు అనుకున్నాం. చివరికి మాకు నచ్చిన సంబంధం చేస్తే ఇక ఇక్కడే ఉండిపోతావని తాంబూలాలు కూడా పుచ్చుకొని వాళ్లకు మాట కూడా ఇచ్చాం. ఇప్పుడు నీ మూలంగా మాట తప్పిన వాళ్ళం కూడా అయ్యాం అంటూ తన ఆవేశాన్నంతా వెళ్ళగక్కింది. తల్లిగా తట్టుకోలేకపోతుంది. శారద, నువ్వు లోపలికి వెళ్ళు, నేను మాట్లాడుతున్నాను కదా అంటూ శారదను గదమాయించాడు. ఇంకా అక్కడే ఉంటే బాధతో ఏమేమి మాట్లాడుతుందోనని అన్నాడు. అయినా శారద వెళ్ళలేదు. మధు, నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళకురా, నువ్వు లేకుండా మేము ఉండలేము. ఆస్తి మొత్తం నువ్వే తీసుకో, మాకు చిల్లిగవ్వ కూడా వద్దు.
కానీ మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేయకు అంటూ అతని పాదాలు పట్టుకోపోయింది బోరు బోరున ఏడుస్తూ. దూరంగా జరిగాడు మధు. పిచ్చిదానా, ఎందుకు బ్రతిమాలాలి? అసలు మనకు పిల్లలే లేరనుకుందాం. వాడు తిరుగు ప్రయాణానికి టికెట్ కూడా తెచ్చుకున్నాడు. వాడికి కావాల్సింది మన ఆస్తి కానీ మనం కాదు. నేను నీకున్నాను, నువ్వు నాకున్నావు, అంతే చాలు. శారదా, ఎవరి కోసమో విలపించాల్సిన అవసరం లేదు అంటూ పొదివి పట్టుకుని ఓదార్చాడు. అబ్బబ్బా, ఏంటండి వీళ్ళేడుపులు? మనకేదో గతిలేక తేరగా తీసుకువెళ్తున్నట్లు బాధపడుతున్నారు అంది సవిత ఫిర్యాదు చేస్తున్నట్లుగా. మధు మాట్లాడేలోగా అన్నాడు సీతారామయ్య. మధు, నీకు రావాల్సిన ఆస్తి పంచిస్తాను, తీసుకుని వెళ్ళిపో. ఇంకెప్పుడు నీ ముఖం మాకు చూపెట్టుకు. పెద్ద మనుషుల్ని తీసుకుని వస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయారు. ఓ గంట తర్వాత తిరిగొచ్చాడు సీతారామయ్య. వస్తూనే శారదా కోసం వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడ లేదు. పూజా మందిరంలో చూశాడు, పెరట్లో చూశాడు. ఎక్కడికి వెళ్ళినట్లు అనుకుంటూ బెడ్రూంలోనికి వెళ్ళాడు. మంచం మీద పడుకుని ఉంది. వేళకాని వేళ పడుకుందేమిటి? శారదా, శారదా అంటూ తట్టి లేపాడు. చల్లగా తగలడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టిన వాడిలా చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. శారదా అంటూ గావుకేక పెట్టాడు. కొడుకు కోడలు పరిగెత్తుకు వచ్చారు. ఎంత పని చేశావు శారదా? నన్ను ఒంటరివాణ్ణి చేసి నీ దారి నువ్వు చూసుకున్నావా? ఇది నీకు న్యాయమా చెప్పు? నువ్వు కూడా నన్ను మోసం చేశావంటూ గుండె లెవసేలా భార్య మీద పడి ఏడుస్తున్నాడు. ప్రేక్షకుల్లాగా చూస్తూ నిల్చున్నారు కానీ దగ్గరకు వెళ్ళలేదు మధు, సవితలు. శారద చేతిలో ఏదో కాగితం రెపరెపలాడుతుంటే తీసి చూశాడు సీతారామయ్య. వచ్చిరాని అక్షరాలతో రాసి ఉంది, ఏమండి, నాకు తలకొరివి మీరే పెట్టండి అని. చుట్టుప్రక్కల వాళ్ళందరూ వచ్చారు. జరగవలసిన కార్యక్రమాలన్నీ సీతారామయ్య గారి దగ్గరుండి చూసుకున్నారు. ఎంతోమంది ఎన్ని రకాలుగా చెప్పినా భార్య మాట జవదాటలేదు మధు. నలుగురు నాలుగు విధాలుగా తిట్టిపోశారు. అయినా రవ్వంత కూడా చలించలేదు. తల్లికి చివరి దశలో కూడా సేవ చేయలేని ప్రబుద్ధుడు అనుకున్నారు అంతా. ఎక్కడిదక్కడ అయిపోయాక ఒకరోజు మధువుని పిలిచి, ఇదిగో నీకు రావాల్సిన వాటా అంటూ కాగితాలు ఇచ్చాడు. ఎవరికో పరాయివాడికి చెప్తున్నట్లుగా చెప్పి ఎగిరి గంతేసినట్లుగా అందుకున్నాడు తండ్రి చేతిలోని పేపర్లు. చదివి చూశాక ముఖం పాలిపోయింది. తల క్రిందకు వంచుకున్నాడు తప్పు చేసినట్లుగా. చూడు, మాకు తలకొరివి పెట్టే కొడుకే లేనప్పుడు ఆస్తి మాత్రం ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది? కోట్ల విలువ చేసే ఆస్తి నా స్వార్జితం. నా ఇష్టం వచ్చినట్లుగా చేసుకునే హక్కు నాకుంది. అందుకే ఈ ఇల్లుతో సహా అనాథ శరణాలయానికి రాసిచ్చా. రేపు నేను పోయినా వాళ్లే తీసివేసేలా వీలునామా కూడా రాయించేశాను. ఇక నేను బ్రతుకున్నన్నాళ్ళు అక్కడే హాయిగా బ్రతుకుతాను. ఇక మీరు వెళ్ళొచ్చు అంటూ తన బట్టలు సర్దుకోసాగాడు సీతారామయ్య. నాన్నా, నన్ను క్షమించండి అంటూ తండ్రి రెండు పాదాలను పట్టుకుని కన్నీటితో కడగసాగాడు. నాన్నా, అహంకారంతో కన్నో మిన్ను కానుక మిమ్మల్ని బాధ పెట్టాను. నా మీదే పంచప్రాణాలు పెట్టుకున్న అమ్మను పోగొట్టుకున్నాను. ఉన్న మిమ్మల్ని వదులుకోలేను. నా కళ్ళకు పట్టిన మబ్బులు విడిపోయాయి. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. నాకు ఆస్తి అక్కర్లేదు, మీరే కావాలి అంటూ తండ్రిని చుట్టేసుకున్నాడు. విరక్తిగా నవ్వాడు సీతారామయ్య. బాబు, నీ కళ్ళకు పట్టిన మబ్బులు విడిపోయేమో గాని నా ప్రాణంలో ప్రాణమైన నా శారదాను నా నుండి దూరం చేశావు. నా శారద లేకుండా నేను ఎవరి దగ్గర ఉండదలుచుకోలేదు. నా నిర్ణయానికి తిరుగులేదు. నీలాంటి కొడుకును కన్నందుకు నాకు ఈ శాస్తి జరగవలసిందే. నా శేష జీవితం అక్కడే గడిచిపోతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, రేపు నీ కొడుకు నీలాగా తయారవకుండా చూసుకో. ఎందుకంటే మేము అనుభవించిన బాధ నువ్వు పడకుండా ఉండాలని కన్న తండ్రిగా కోరుకుంటున్నా. వస్తా అంటూ, ఇదిగో ఇవి మీ అమ్మ నగలు. అవి ఎవరో పెట్టుకోవడం నాకు ఇష్టముండదు. అందుకే కోడల్ని పెట్టుకోమను. అవి అందించి ఒక చేత్తో బ్యాగు, ఇంకో చేత్తో శారదా ఫోటో తీసుకుని భారమైన గుండెతో బయటకు నడిచాడు. వెనక్కి చూడకుండా గబగబా ముందుకు సాగిపోయాడు కొత్త ప్రపంచం వైపు. మధు పిచ్చివాళ్లా చూస్తున్నాడు తండ్రి వెళ్ళిన వైపే. తను ఎంత దుర్మార్గంగా ఆలోచించాడు. తన పాపానికి నిష్కృతి లేదు. అటు కన్నతల్లిని పొట్టన పెట్టుకున్నాను, ఇటు కన్న తండ్రిని అనాథను చేసుకున్నాను. భార్య మాటలు విని అందలంలో ఊరేగాలనుకున్నాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం కావాలంటే నేను ఇక్కడే ఉండిపోవాలి. మధ్య మధ్యలో వెళ్ళి నాన్నను చూడాలి. అమ్మ ఆత్మకు శాంతిని చేకూర్చాలి. కష్టపడితే కానీ నాకు విలువ తెలిసిరాదు అనుకుంటూ తన ప్రయాణం మానుకున్నాడు. అతని అవతారం చూసి సవిత కిక్కురు మనకుండా ఉండిపోయింది.